మీ బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం జరిగిందంటారా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో న్యాయం జరిగిందంటారా? బీసీ ప్రభుత్వం అంటేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండి. బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక 2% ఖర్చు పెట్టారు. సంక్షేమమైనా కానీ అభివృద్ధి అయినా కానీ బీసీ ఓటు బ్యాంక్ కొల్లగొట్టుకునే వ్యక్తి ఆయన. బీసీలకు అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మరి మీ బీసీలో ఎక్కువగా టీడీపీకి ఓటేస్తున్నారు కదా, ఓట్ బ్యాంక్ ఎక్కువ. అదే సార్ మా దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే ఆ ఓటు బ్యాంక్ని కొలగొట్టదు చంద్రబాబు నాయుడు. మా బీసీలకి అది అర్థం అవుతుంది, ఇప్పుడు అర్థమైంది అదంతా. ఈసారి దాన్ని కంపల్సరీగా దాన్ని మారుస్తాము. ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అధికారం చూపించుకుంటాం. అట్లా మంత్రి పదవులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇచ్చారా? అది మీకు తెలుసు కదా సార్. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 9 మందికి బీసీలకి మంత్రి పదవులు ఇచ్చాడు. ఇవాళ ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్ని పదవులు ఇచ్చింది బీసీలకి? 4 ఇచ్చిందా? 4 గోళ్ళు. మేము మా జగన్మోహన్ రెడ్డి గారు 9 ఇచ్చారు. ఈ 4 కూడా ఇలా. మరి అట్లాంటప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారికి మీ బీసీలు అందరూ ఓటు వేయకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేస్తున్నారు చెప్పండి? అదంతా అబద్ధ ప్రచారం అండి. అదంతా ఇది అసలు ఎలక్షన్ అయినా మన జరిగింది ఇదంతా అబద్ధం. ఆ అబద్ధంలో ముందుకు వచ్చారు వాళ్ళంతా. ఆ అబద్ధం అంతా రేపు మేము నిజం చేస్తాం రేపు పొద్దున్న దాన్ని. ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ఎలా చూస్తారు? అది పూర్తి విరుద్ధం అండి. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి విరుద్ధంగా మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు వైసీపీ తరపున జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో, మా శోభా గారి ఆధ్వర్యంలో మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఇది ఏ కాన్స్టిట్యున్సీ అండి? మీది ఏ కాన్స్టిట్యూన్సీ? వేమూరు కాన్స్టిట్యున్సీ అండి, బాపట్ల జిల్లా వేమూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎవరు మీ కాన్స్టిట్యున్సీలో అవైలబుల్గా ఉండేది ఎవరు? అంటే కష్టం ఎవరికైనా సామాన్య ప్రజలకి ఏమైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా చూసుకునేది ఎవరు ఎక్కువ ఉంటారు? మాకు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అధికార ప్రతినిధి ఒక పదవి ఇచ్చారు ఆయనకి, అశోక్ బాబు గారికి. ప్లస్ మాకు వేమూరు ఇన్ఛార్జ్ ఆయన. మాకు ప్రతి ఒక్క దాంట్లో దేనికైనా కానీ, బీసీ అయినా కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరికైనా కానీ చిన్న ఇబ్బంది కలిగిన కార్యకర్తనే వాడికి నేనున్నా నుంచి ముందున్న వ్యక్తే వరకుట అశోక్ బాబు గారు. కార్యకర్తలకైనా లేదంటే ప్రజలకు కూడా? ప్రజలకు కూడా, కార్యకర్తలు కాదు ప్రజలకి, కార్యకర్తలు అందరికీ అన్ని వేళల్లో అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను ప్రతిదీ ఆయనగా తీసుకొని ముందుకు ఆయన నడుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు దాకా అశోక్ బాబు గారు ఏ పోరాటాలు చేశారు? ఇప్పుడు ఒకటే సార్, ఆయన మద్యమే చేశారు. ఇప్పుడు మొన్న చాలా ప్రతిదీ గుర్రపడ్డక్క ఒకటి అక్కడ బట్టిపల్లి మండలంలో మద్యపానం మీద చేశారు. ఆయన స్వయంగా ఆయన మద్యం మరి బొట్లో పెట్టుకొని చాలా ఒకటైంది అసలు. ప్రతి ఉద్యమకారుడు అంటే ఆయనే. ఇప్పుడు ఎవరైతే బాగుంటుంది? అశోక్ బాబు గారు అయితే బాగుంటుందా, టీడీపీ ఎమ్మెల్యే అయితే బాగుంటుందా? టీడీపీ ఎమ్మెల్యే సంగతి మనం చెప్పుకునే కెపాసిటీ కాదు మంది. వాళ్ళకి టీడీపీ ఎమ్మెల్యే మీకు చెప్పవలసిన, అది మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, అది మీకు తెలుసు. దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.